ఓం సాయిరామ్. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభిస్తున్నానండి. వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి. ఓం శ్రీ సిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురూజీ సీతారామరాజు గారిని సంప్రదించండి. చిటికెలో మీ సమస్యకి పరిష్కారం లభిస్తుంది. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్య, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం లభిస్తుంది. మీరు నమ్మకంతో 9948253372 నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యను గురూజీతో వివరించండి. 100% ఖచ్చితంగా మీ సమస్యకి పరిష్కారం అయితే దొరుకుతుందండి. ఈరోజు మన వీడియోలోని టాపిక్ ఏంటంటే, మీ మనసులో ఉన్న పర్సను మీకు చెప్పాలి అనుకొని కూడా చెప్పలేని విషయాలు ఏమిటి అనేది చూద్దామండి. ఇప్పుడు జనరేషన్ ఎలా ఉంది అంటే, చాలామంది మధ్యలో అంటే అది ఎటువంటి రిలేషన్షిప్ అయినా కావచ్చు అనమాట. వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, లవర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, బ్రదర్ సిస్టర్స్ కావచ్చు, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావచ్చు, ఏదైనా సరే అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆన్ అండ్ ఆఫ్ కనెక్షన్స్, సో ఏది కూడా ఎమోషన్ బయట పెట్టకపోవడము. సో ఇప్పుడు ప్రేమగా మాట్లాడతారు, ఇంకాసేపటికి ఏమై ఉంటుందో తెలియదు కానీ అసలు మాట్లాడడమే మానేస్తారు. సో ఒకసారి ఏమో నువ్వే నా ప్రపంచం అంటారు, ఒకసారి అసలు నిన్ను చూస్తేనే నాకు అసహ్యం అనేలాగా బిహేవ్ చేస్తారు. అసలు ఏం జరుగుతుంది ఏంటి తెలియక యువతల పర్సన్ ఏంటంటే తికమకలో ఉంటారనమాట. సో అలానే ఇప్పుడు ఎవరైతే మీ పర్సన్ మీతో ఏం చెప్పాలి, ఏదో ఒకటి చెప్పాలి అనుకుంటారు కదా, ఆ చెప్పాలి అనుకున్న విషయము మీతో ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేది మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాము. అలానే ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అంటే నేను కాంటాక్ట్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అలానే కాల్ చేస్తే వాటి డీటెయిల్స్ మొత్తం కూడా నేను మీకు చెప్తాను. పర్సనల్ రీడింగ్స్ అనేది ఛార్జబుల్ అండి, ఫ్రీగా చేయరనమాట, మనీ పే చేయాల్సి వస్తుంది. సో ఎవరికైనా సరే ఖచ్చితంగా అవసరము అని చెప్పి అనుకుంటే మాత్రము కాంటాక్ట్ అవ్వండి. ఎందుకో తెలియదు కానీ ఈ వ్యక్తి మీ మనసులో ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి ఏంటంటే పశ్చాత్తాపంగా ఉన్నారండి, పశ్చాత్తాపడుతున్నారు. అలానే ఏదో తను ఒక మంచి అవకాశాన్ని కోల్పోయాను అని కూడా అనుకుంటున్నారండి. ఈ వ్యక్తి ఏంటంటే తన గతంలో ఏదో పెద్ద తప్పు జరిగింది అని భావిస్తున్నారనమాట. అంటే మీ మధ్య ఏదైనా ఒక గొడవ జరిగి ఉండొచ్చు, లేదా ఏదైనా మనస్పర్ధలు వచ్చి ఉండొచ్చు అనమాట. దాని గురించి తను ఆలోచిస్తూ చాలా బాధపడుతున్నారనమాట. సో ఈ వ్యక్తి ఏంటంటే పాస్ట్లో తప్పు జరిగింది, నేను తప్పు చేశాను అని చెప్పి బాధపడుతున్నారు. అలానే ఆ గొడవ కానీ లేకుంటే ఏదైనా మనస్పర్ధలు కానీ ఏదైనా మాట వచ్చినప్పుడు ఏంది అంటే అప్పుడు వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టారేమో, సో బాధ పెట్టింటే సారీ చెప్పాలి అని కూడా అనుకుంటున్నారు. కానీ ఆ సారీ అనేది ఎలా చెప్పాలి అనేది కూడా వాళ్ళకి అర్థం కాలేదన్నమాట. అలానే ఈ వ్యక్తికి ఏంటంటే చాలా భయం అయితే ఉందండి. అంటే ఏదైనా ఒక గొడవ లేదా ఏదైనా ఒక అపోహ అంటారు కదా, అపనమ్మకం కారణంగా చాలా ఒత్తిడికి అయితే గురవుతున్నాడండి. అంటే చాలా అప్సెట్లో ఉన్నారనమాట, చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారనమాట. అలానే వాళ్ళు ఏదైనా సరే చెబితే అది మళ్ళా ఇంకో వేరే సమస్యకి దారి తీస్తాదేమో, ఇలా ఎన్నెన్నో ఆలోచిస్తున్నారండి. పాస్ట్లో ఏదో మీ మధ్య గొడవ కానీ ఏదో మనస్పర్ధలు కానీ ఏదో జరిగినట్టుంది. దాని గురించి ఈ వ్యక్తి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అది తప్పు అని తెలిసినా సరే అది తప్పేమో అని అనుకుంటున్నారు. సో ఆ తప్పు వల్ల మీకు సారీ చెప్పాలి, మిమ్మల్ని బాధ పెట్టాను, కాకపోతే అది ఎలా చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి అని ఆలోచిస్తున్నారనమాట. ఒకవేళ ఆ గొడవలో తిని ఏదైనా మిమ్మల్ని అని బాధ పెట్టి ఉండొచ్చు. సో ఆ బాధ వల్ల దానివల్ల మీరు బాధపడుతున్నారేమో, సో క్షమాపణ చెబుదాము అని అనుకుంటున్నారు. ఒకవేళ అలా క్షమాపణ చెప్పడం వల్ల అది మరొక సమస్యకి అంటే వేరే సమస్యకి దారి తీస్తాదేమో, ఇలా చాలా చాలా అనుకుంటున్నారండి. అలానే వారికి మీరంటే చాలా ఇష్టము, మీరు చాలా ముఖ్యమైన వ్యక్తి అని కూడా అనుకుంటున్నారండి, చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని అనుకుంటున్నారనమాట. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ మనసులో ఉన్న నిజమైన ఫీలింగ్స్ ఉంటాయి కదా, అంటే అది ప్రేమ, ఇష్టం, ఫీలింగ్స్, లేకపోతే మీ మీద ఏదైనా సరే ఒక ఒపీనియన్ అనేది వాళ్ళకు ఉంటుంది కదా, ఆ నిజమైన ఫీలింగ్స్ని ఏమంటారు భావోద్వేగాలు. సో ఆ ఫీలింగ్స్ చెప్పడానికి కూడా అతను భయపడుతున్నారనమాట. కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు గట్టిగా మాట్లాడేసి తర్వాత దాని గురించి బాధపడతారనమాట. వాళ్ళ మనస్తత్వం అలాంటిదేనండి. అంటే ఆడ ఏమీ లేకపోయినా సరే గట్టిగా అరిచేసి ఆమెన సో తర్వాత వాళ్ళు దాని గురించి బాధపడతారు. కానీ ఈ వ్యక్తి అయితే ఏదో
ఒక విషయం గురించి అయితే మీతో చెప్తారండి. అది కఠినంగానే ఉండొచ్చు, కానీ వీళ్ళు చాలా ఆలోచనలతో అయితే ఉన్నారండి. చాలా బాధపడుతున్నారు. సో సారీ చెప్పాలి, ఎలా చెప్పాలి, మీ లైఫ్లోకి ఎలా రావాలి, ఇలా చాలా చాలా ఆలోచనలతో అయితే ఉన్నారండి. సో వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని మీకు సారీ అయితే చెప్పాలి అనుకుంటున్నారు. బట్ అది ఇంకొక సమస్యకు దారి తీస్తుందేమో, సారీ చెప్పినా తను అర్థం చేసుకుంటుందా, ఇలా ఇంకా చాలా చాలా ఆలోచిస్తున్నారనమాట. అలానే వాళ్ళు ఏంటంటే ఏదైనా అవకాశము వచ్చినా సరే, అంటే మీరు ఏదైనా సరే ఒక హింట్ ఇస్తారు కదా, సో అది ఆ హింట్ ఇచ్చినా సరే, అవకాశం మీరు ఇచ్చినా సరే వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారనమాట. అంటే మీరేం అనుకోరు, తను క్షమాపణ చెప్పి మీ దగ్గరికి వస్తే మీరు మళ్ళీ రియలైజ్ అయిపోయి నార్మల్గా ఉంటారు, ఇవన్నీ కూడా వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. మీరు ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చినా సరే, ఏదైనా ఒక అవకాశం ఇచ్చినా సరే వాళ్ళైతే దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారనమాట. నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఏంటంటే సహనం కోల్పోయామేమో, సహనం లేదు నాకు ఇప్పుడు అనే స్థితిలోకి వెళ్ళిపోయారనమాట. ప్రస్తుతం వాళ్ళు ఏంటంటే చాలా అనుమానాలను అలాంటివన్నీ కూడా మనసులో పెట్టుకున్నారనమాట. సో ఈ అనుమానాలు ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళు మీకు క్షమాపణ చెప్పి మీ దగ్గరికి రావాలి, మీకు సారీ చెప్పాలి అని మెయిన్ అయితే అనుకుంటున్నారండి ఫాస్ట్లో జరిగిన సిచ్యువేషన్కి. బట్ అది కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారనమాట. సో కాకపోతే ఈ వ్యక్తి ఏంటంటే తొందరపడరండి, పూర్తిగా ఆలోచించి తర్వాత చెబుదాంలే అనుకుంటారు. కాకపోతే వెనకడుగు వేస్తున్నారనమాట. తొందరపడే వ్యక్తి అయితే కాదండి ఈ వ్యక్తి. సో అన్నీ ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వ్యక్తి అనమాట. అండ్ ఈ వ్యక్తి ఏంటంటే ముందు మీ మధ్య జరిగిన గొడవ కావచ్చు, ఏదైనా కావచ్చు, సో దానికైతే తప్పు అని తనకి అనిపిస్తుంది. సో అదైతే ఎలాగైనా మీకు సారీ చెప్పాలి అని ఆలోచిస్తున్నారు. అయితే పూర్తిగా ముందు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏంటి తప్పేంటి ఒప్పేంటి ఇవన్నీ కూడా ఆలోచించాక తర్వాత చెప్దాంలే అని చెప్పి కూడా వెనకడుగేస్తున్నారనమాట. ఈ వ్యక్తికి మీతో మాట్లాడాలని చాలా ఉందండి. ఒకవేళ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కానీ, లేకపోతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కానీ, లేకపోతే వాళ్ళు మీకు దూరంగా ఉండి మీ కాల్స్, ఫోన్, మెసేజెస్ దేనికి వాళ్ళు ఆన్సర్ చేయకపోతే మాత్రము వాళ్ళకి మాట్లాడాలని లేదేమో అని మాత్రం అనుకోవద్దండి. ఈ వ్యక్తికి మీతో మాట్లాడాలని చాలా ఉంది, కానీ చాలా భయం ఉంది, అలానే పశ్చాత్తాపం కూడా ఉందండి. అలానే సో తప్పుగా అర్థం చేసుకుంటారేమో అనే అనుమానం కూడా ఉందన్నమాట. ఒకవేళ వాళ్ళు ప్రేమగా మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మాట్లాడి మీకు సారీ చెప్పి ఏదైనా కాంప్రమైజ్ అయితే మళ్ళీ మీరు ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటారో అనే అనుమానంతో వాళ్ళు చాలా సైలెంట్గా అయితే ఉన్నారనమాట. కానీ వాళ్ళైతే ఒక సమయం అనేది చూసి ఖచ్చితంగా మీకేం చెప్పాలి అనుకుంటున్నారో అదైతే చెప్పేస్తారు. అది కోపంతో అయినా చెప్పొచ్చు, ప్రేమతో అయినా చెప్పొచ్చు, కఠినంగా అయినా చెప్పొచ్చు, అది ఏ విధంగా అయినా చెప్పొచ్చు అండి. బట్ మీరైతే ఓపికతో ఉండి ఇంకొక అవకాశం అయితే ఇచ్చి చూడండి. తను మనసులో మాట అయితే మీకు చెప్తారు. మీరు ఏమైతే వినాలి అనుకుంటున్నారో అవి వాళ్ళు చెప్తారనమాట. కాకపోతే మీరు ఒక అవకాశం ఇవ్వండి. అలానే మీరు వాళ్ళతో కొంచెం హుందాగా, అంటే మెచ్యూరిటీ అంటారు కదా, అంటే హుందాగా, అంటే ఒక ప్రేమగా, మంచిగా, మెల్లగా అలా చెప్పి చూడండి. సో ఈ సిచ్యువేషన్ అయితే మారే అవకాశం అయితే ఉంది. వాళ్ళకైతే ఒక ఛాన్స్ ఇవ్వండి. సో మీరు మాట్లాడండి. అలానే వాళ్ళైతే మీకు సారీ చెప్పి ముందులాగే వాళ్ళు మీతో ఉండాలని అనుకుంటున్నారనమాట. ఇదే వాళ్ళు మీకు చెప్పాలి అనుకొని కూడా చెప్పలేక మీకు దూరంగా అయితే ఉంటున్నారు. చాలా అనుమానాలతో ప్రస్తుతానికి సైలెంట్గా అయితే ఉన్నారండి. ఇదండి ఇవాల్టి రీడింగు. సో మీ పర్సన్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనేది మీకు అర్థమైపోయింది కదా. వాళ్ళు మళ్ళీ మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు, మీకు క్షమాపణ చెప్పాలి అనుకుంటున్నారు, మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. కాకపోతే మీరు ఎలా రియాక్ట్ అవుతారో, తను ఇలా పాజిటివ్గా ముందుకు వస్తే మళ్ళీ ఇంకేమైనా సమస్యలు వస్తాయా, ఇలా ఎన్నో విధాలుగా సతమతం అవుతున్నారనమాట. సో మీరైతే కొంచెం ఓర్పుగా ఉండి ప్రేమగా మెల్లిగా ఆ వ్యక్తికి చెప్పి చూడండి. మీరు అనుకున్నట్లే అంతా కూడా మంచిగా జరుగుతుంది. ఇది జనరల్ రీడింగ్ అండి. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, అవ్వదు కూడా. సో ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయి వాళ్ళకి మాత్రమే కనెక్ట్ అవుతుంది. ఎవరికైనా సరే వాళ్ళ సిచ్యువేషన్ బట్టి తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్ అయితే తీసుకోండి. పర్సనల్ రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలానే ముందు వీడియోస్లో కూడా నెంబర్ అనేది ప్రొవైడ్ చేశాను, చూడండి. జై సాయిరామ్.